హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హబ్. నేను మీ లత. మనం ఓట్స్తో రకరకాల వెరైటీస్ చేస్తాం కదా. ఓట్స్ ఉప్మా, ఓట్స్ దోశ, ఓవర్ నైట్ ఓట్స్ అని, ఇవన్నీ వెయిట్ లాస్ కోసం చేస్తూ ఉంటాం. సో ఇవాళ ఓట్స్తో ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఓట్స్ మిక్స్ పౌడర్. ఒక్కొక్కసారి ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవాలి అనుకుంటే మనం ఓట్స్ రాత్రిపూట నానబెట్టడం మర్చిపోతాము. సో అలాంటప్పుడు ఇలా ఇన్స్టంట్గా చేసుకోవటానికి ఇది ఈజీ వేలో చేసే ప్రాసెస్ అండి. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆల్మండ్స్, జీడిపప్పు, బాదాము. నేను 1/2 kg ఓట్స్కి ఇవి సుమారుగా తీసుకున్నాను. దీన్ని మనం ఫస్ట్ ఒక 5 minutes డ్రై రోస్ట్ చేసుకుందాము. వెయిట్ లాస్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. సో పిల్లలకి కూడా ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరకపోతే ఇది పౌడర్ని పాలల్లో కలిపేసి ఒక 10-15 minutes అయ్యాక పిల్లలకి పెట్టేసేయచ్చు, ఇష్టంగా తింటారు. ఒక 7 minutes డ్రై రోస్ట్ చేసానండి వీటన్నిటిని. ఇవి పక్కన పెట్టేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇప్పుడు డ్రై రోస్టే చేసుకుందాము. తెల్ల నువ్వులు ఇప్పుడు రోస్ట్ చేద్దాము. ఒక 100 grams దాకా ఉంటాయి. నేను సుమారుగా తీసుకున్నానండి, మరి అంత ఎగ్జాక్ట్గా కొలతలేం తీసుకోలేదు. నేను 1/2 kg ఓట్స్కి ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. స్విమ్లో పెట్టేసేసి నువ్వుల్ని కూడా వేగనిద్దాము. నువ్వులు వేగింది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది, కమ్మటి వాసన వస్తుంది. ఎక్కువ వేగనివ్వద్దు, ఎందుకంటే ఎక్కువ వేగితే మాడిపోయి చేదు అనేది వచ్చేస్తుంది. సో ఇవి కూడా పక్కన పెట్టేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఇప్పుడు వేయిద్దాము. ఇవి 1/2 kg ఓట్స్ అండి. వీటిని కూడా ఇప్పుడు మనం ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుందాము. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే నెల వరకు మనం బయట పెట్టినా కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. మనం డైలీ బ్రేక్ఫాస్ట్కి బదులు దీన్ని యూజ్ చేసుకుంటే వెయిట్ కూడా ఈజీగా తగ్గిపోతాము. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలండి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేద్దాం ఒక 5 minutes వరకు. ఒకసారి పొద్దున్నే హడావుడిలో బ్రేక్ఫాస్ట్ చేయటం కుదరదు. అలాంటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక బాక్స్లో ఈ పౌడరు, అలాగే ఒక చిన్న బాటిల్లో మిల్క్ తీసుకొని మనం తినే ముందర ఒక 10 minutes ముందర పాలు అందులో కలిపేసేసి తినేసేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, నైట్ డిన్నర్కి కూడా ఓవర్ వెయిట్ ఉంటే కనుక స్కిప్ చేసి ఇది కనుక తిన్నారంటే మీకు రిజల్ట్స్ అనేది తొందరగానే వస్తుంది. పిల్లలకి కూడా ఇది పెట్టచ్చు, స్నాక్ ఐటెం లాగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కూడా టేస్టీగా కూడా ఉంటుంది, అలా హెల్త్కి కూడా మంచిది. పాలు మాత్రం ఫ్యాట్ లేని పాలనే యూజ్ చేయాలి. పాలకు బదులు మజ్జిగ కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే మజ్జిగలో కూడా కలిపి తింటూ ఉంటాను. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసిన ఏవైతే ఈ డ్రై ఫ్రూట్స్, నువ్వులు ఉన్నాయో ఇది మిక్సీలో వేసేసి మనం పౌడర్ చేసేద్దాము. ఇది డ్రై ఫ్రూట్ మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేశాను. ఇప్పుడు ఇందాక మనం ఓట్స్ ఏవైతే డ్రై రోస్ట్ చేసామో వాటిని కూడా పౌడర్ చేసి ఇందులో కలిపేసేద్దాము. నేనైతే ఒక 1/2 kg ఎట్ ఎ టైం చేసి పెట్టుకుంటానండి. నాకు బ్రేక్ఫాస్ట్ చేయటం కుదరకపోయినా, లేకపోతే బద్ధకంగా ఉన్నా నేను మార్నింగ్ ఇదే తింటాను. ఒక్కొక్కసారి నైట్ కూడా టిఫిన్ చేయకుండా దానికి బదులు ఇదే ఒక పెద్ద గరిటెతో ఒక 2 గరిటెలు ఈ పౌడర్ వేసేసుకొని అందులో పాలు కానీ మజ్జిగ కానీ కలిపేసేసి తినేస్తూ ఉంటాను. సో ఇందాక మనం ఏవైతే ఆ పుచ్చగింజలు, గుమ్మడి గింజలు వేయించామో అది పౌడర్ చేయలేదు, ఎందుకంటే కొంచెం క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు, అందుకని ఆ సీడ్సే అలా కలిపేశాను. ఒకవేళ మీ ఇంట్లో తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది కూడా పౌడర్ చేసుకోండి. అది దాల్చిన చెక్క అండి, దాల్చిన చెక్క పౌడరు, అది కూడా నేను సుమారుగానే వేశాను. ఇవి వచ్చేసరికి డ్రై ఫ్రూట్ అని చెప్పేసి
మనకి సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే న్యాచురల్స్లో కానీ దొరుకుతూ ఉంటాయి. సో నేను ఆ ప్యాకెట్ తెప్పించాను. అది 200 గ్రామ్స్. నేను ఒక 100 గ్రామ్స్ అందులో యాడ్ చేస్తాను. మనం ఓవర్ నైట్ ఓట్స్ చేసేటప్పుడు మనం ఫ్రూట్స్ అందులో యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంకా మిగతా ఏవి యాడ్ చేయకుండా ఇలా డ్రై ఫ్రూట్ కలిపేసిస్తే అవి కొంచెం అన్ని రకాల ఫ్రూట్స్ కలిసి ఉంటాయి కాబట్టి పుల్ల పుల్లగా తీయగా బాగుంటాయి. ఒకవేళ అది ఇష్టం లేదు అంటే కనుక మీరు అవి కలపకుండా మీరు అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసేసి ఆ పౌడర్ని మొత్తం కలిపేసేద్దాము. పౌడర్ అంతా మిక్స్ చేసిన తర్వాత నాకు దాల్చిన చెక్క పౌడరు కొంచెం తక్కువ అనిపించిందండి. అందుకని ఇంకో స్పూన్ యాడ్ చేశాను. అందులో ఇప్పుడు 2 స్పూన్స్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దాము. చియా సీడ్స్ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది, మీ అందరికీ తెలుసు. సో ఇది మనం పాలల్లో మిక్స్ చేస్తాము కాబట్టి ఈ చియా సీడ్స్ కూడా ఆ టైంలో మనం 10 to 15 మినిట్స్ నానబెడతాం కాబట్టి నానిపోతుంది. మన ఇన్స్టెంట్ ఓట్ మిక్స్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఓవర్ నైట్ ఓట్స్ చేయాలనుకునే వాళ్ళు దానికి బదులు ఇలా కూడా చేయొచ్చు. సో దీన్ని ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం చేస్తే కనుక ఇలా బయటైనా పెట్టచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. సో నా ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సైలెంట్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందర ఉంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.